హాయ్ అండి. ఈరోజైతే మీకు రొయ్యలు, ఎగ్ మిక్సింగ్ కర్రీ చాలా బాగుంటుంది. మా మరదలు కూడా అడిగింది రెసిపీ. నేను ఎప్పుడో షూట్ చేశాను, బట్ పోస్ట్ చేయడం చాలా లేట్ అయింది. ఇలా అయితే కర్రీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వీడియోస్ ఇప్పుడు చేయడం చాలా తక్కువగా ఉంది. నాకు అంత టైం ఉండట్లేదు, చేయడానికి కూడా అంత ఓపిక ఉండట్లేదు. నాకు యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఎలా ఉంటుంది, ఎలా సక్సెస్ అవుతుంది అనే విషయం అయితే నాకైతే తెలీదు. బట్ వ్యూస్ వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. నాకు కూడా అలా ఇంట్రెస్ట్ కొంచెం కొంచెంగా పోతుంది. బట్ వీడియోస్ అయితే నేను ఎప్పటికైనా ట్రై చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ముందైతే ఎగ్స్ని బాయిల్ చేసుకొని కొంచెం ఘాట్లు పెట్టుకోండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి బాగా ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. మనం మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా కూడా వేయొచ్చు, బట్ డైరెక్ట్గా కన్నా మనం ముందుగానే రొయ్యల్ని, ఎగ్స్ని ఎలా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ కూడా చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్. ఇలా ట్రై చేసి చూడండి, కర్రీ చాలా బాగుంటుంది. అండ్ జర్నీలో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే వీడియోస్ ఖచ్చితంగా ఎప్పటికైనా నేను యూట్యూబ్లో రావాలి, వీడియోస్ చేయాలి అని నాకైతే కోరిక ఉంది. నేనైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే రొయ్యలు మాకు ఇక్కడ ఫ్రోజన్ రొయ్యలు దొరుకుతాయి. ఫ్రెష్ రొయ్యలు అయితే మాకు అంత ఈజీగా దొరకవు. ఏదైనా ఇండియన్ స్టోర్కి వెళ్తే మేబీ ఛాన్స్ ఉంటుంది, బట్ మేమైతే మా చుట్టుపక్కల ఇండియన్ స్టోర్ కొంచెం దూరంగానే ఉంటుంది. ఇప్పుడైతే రొయ్యల్ని బాగా కడిగి పెట్టుకున్నాను. అదే పాన్లోని రొయ్యలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి 100% ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 60 to 70%, 80% మనం ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాం కదా ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు. అందుకే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా, అప్పుడు ఎక్కువ అయిపోతుంది. ఇలాగా మనం కొంచెం కుక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మరీ డీప్ ఫ్రై అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మరీ పకోడీలా గట్టిపడిపోతాయి. కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా. అదే పాన్లో మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆనియన్స్ని చిన్నగా తరిగి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా కారంకి తగినంత వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇందులోనే టమాటా ప్యూరీ, అంటే మీరు ఇంకా టేస్ట్ మీకు కావాలంటే ఈ టమాటా ప్యూరీలోని కొంచెం కొత్తిమీర అండ్ జీడిపప్పు ఉంటుంది కదా, వాటిని కూడా మీరు వేసుకొని ట్రై చేయండి. ఇంకా అద్భుతంగా ఉంటుంది కర్రీ. నాకైతే జీడిపప్పు వేసుకోలేదు నేను, కానీ అలా ట్రై చేసి అయితే చూడండి. ఉట్టి టమాటా ప్యూరీ కూడా వేసుకోండి. అండ్ అది కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్స్లో, రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి కొంచెంగా వేసుకోవాలి. అది కూడా కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నాం కదా, ఆల్రెడీ మనం 70 to 80% కుక్ చేసేసుకున్నాము ఎగ్స్, రొయ్యలు. అందుకే మనం ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉండదు. మీకు కొంచెం జ్యూసీ కావాలంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు ఇంకా జ్యూసీగా చాలా బాగుంటుంది. నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవట్లేదు. ఇలా కొంచెం అన్నీ కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అవ్వాలి. టమాటా ప్యూరీ, ఆనియన్స్ అండ్ ఎగ్స్, రొయ్యలు కూడా బాగా మిక్స్ అయిన తర్వాత కాసేపు ఒక 5 minutes మూత పెట్టుకోండి. 5 minutes మూత పెట్టుకుని తీసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చివరిలో మీకు కావాలంటే కొత్తిమీర, పుదీనా తో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే ఎగ్స్ ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతే మరి, బాయ్.